ఎమ్మెల్యే అంకుల్ కూతురు పెళ్లికి రాకపోతే ఎట్టమ్మా? మనకు బాగా కావాల్సిన ఆయన. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి. మీరు వెళ్ళండి. మధ్యలో వచ్చే ఎగ్జామ్సే కదమ్మా, ఇదేమన్నా ఫైనల్ ఎగ్జామ్సా చెప్పు? నిజమే నాయనా, కానీ మొన్న జరిగిన పరీక్షల్లో కూడా మార్కులు తగ్గినాయి. ఈసారైనా మంచి మార్కులు తెచ్చుకోవాలి. సరే, నీ ఇష్టం అమ్మా. వస్తున్నారు, బండి తింటరా. సరేనా? బాయ్ అమ్మా. బాయ్ నాయనా. జాగ్రత్త బాయ్ అమ్మా. ఇల్లు జాగ్రత్త. అలాగే అయ్యి ఎక్కండి. జాగ్రత్త. ఈ టైంలో తినేటప్పుడు ఫోన్ ఎవడయ్యా? ఎవరు ఫ్రెండ్లే అమ్మా. హలో హలో, నేను స్వాతిని. చెప్పు. చెప్పరా మావా. మామన్నా? చెప్పరా మావా. ఓ, గిఫ్ట్ అడిగావు కదా, ఇస్తాను. వస్తావా? అంటే మీ అమ్మా నాన్న ఇంట్లో ఎవ్వరు లేరు. ఓకే ఓకే, ఫోన్ పెట్టేలోపు వచ్చేస్తాను. రే తినేళ్ళయ్యా. ఇంకా చాలమ్మా. ఒరే, సినిమాకి పోతున్నట్టున్నావో? ఆ జోబీలో 100 రూపాయలు ఉన్నాయే, తీసుకుపో. సరే నాయనా. బైక్లో వెళ్తే సౌండ్ వస్తుంది, నడిచెళ్ళవే కరెక్ట్. అయ్యో, వీడేంటయ్యా బండి తీసుకోకుండా వెళ్ళిపోతున్నాడు? లేదో దగ్గర హాల్కి పోతున్నట్టున్నారులయ్యే. అమ్మో, అమ్మాయి గారి కోసమా? చెప్పరా. బాబు గారు, మా ఇంటికి అమ్మాయి గారి కోసం ఒక అబ్బాయి వచ్చారండి. ఏమంటున్నారు నువ్వు? బండి తిప్పరా. ఇది నచ్చలేదు, ఇది కూడా నచ్చలేదు. ఇది బామ్మ చీరలా ఉంది, ఇది మీ అమ్మ చీరలా ఉంది. అసలు నీకు ఎలాంటి చీరలు నచ్చుతాయే? నాకు నచ్చినవి కట్టుకుంటా, నీకు నచ్చినవి కట్టుకుంటే కాలేజ్ లో నా గ్లామర్ గ్రాము లెక్క తగ్గిపోద్ది. అయినా ఇవేం సెలక్షన్స్ అమ్మా? ఇవన్నీ మీ నాన్న సెలక్షన్ అమ్మా. ఓ, బాగుంటే నీ సెలక్షన్, బాలేకపోతే నాన్న సెలక్షనా? అందుకే నీకు నచ్చిన చీర నేను తెస్తున్నాను. ఇదిగో, ఈ పచ్చకొక్క కట్టుకో, మహారాణిలా ఉంటావు. అత్తా, నేను రాణిలాగా కాదు, నాలానే ఉంటా. అయినా పచ్చ రంగు నాకు అచ్చి రాదుగా. ఇది బాగుంది, ఇది కట్టుకుంటా. కాలేజీ పోయినా కూడా ఏరా అల్లుడా, చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకుంటున్నావా? లేదత్తా, సావనం చేసుకుంటున్నా. రా చూద్దు. సిగ్గులేనదవా? అది నాకు చిన్నప్పటి నుంచి లేదుగా. పెళ్లి చూపులకే నీ కూతురు కాలేజీలో ఉందిగా, చూసి తాళి కట్టేసాలి. చేసుకో, పైసా కట్టని పో. కట్టేందుకు మావా, నీ ట్రాక్టర్ పొలం ఉందిగా, అది జాలే. టైం అవుతుంటే ఇంత లేట్ ఏంట్రా? మనందరినీ నీ ఈదులు అంత చూపించుకుంటూ రావాలి. నాకు తెలుసురా నీ కుళ్ళని. నిన్ను చూసే కుళ్ళుకోవాలరా. ఎరుపు అదిరిపోలా, నువ్వెప్పుడు ఎరిపే కదరా. కుళ్ళు కదా. సరే కానీ టైం అవుతుంది, రండి. పద. ఈదులు అందరూ మన వాళ్ళే చూస్తున్నారు బావా. మనల్ని అనకరా, నిన్ను చూసి. రేయ్, సరిగా కూర్చోరు, పంచుడేలా ఉంది. మన వాళ్ళే చూస్తారు బావా. రేపు వచ్చి మావా, నీ కూతురు వచ్చి మన కాలేజీ కదా. దేవుడికి ఏనంత సరిపోయినాయిరా. అమ్మా, పంచులోపల ఉండవా? పర్లేదురా, ఒప్పుకున్నావే. రే మావా, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి గాని పంచులో ఉన్నంత సుఖం ప్యాంట్లో లేదురా. ఇప్పుడు ఏమైందిరా? ఏం చెప్పమంటావు మావా, కాళ్ళ మధ్యలో ఫ్యాన్ పెట్టినట్టు చల్లగా ఉందిరా మావా. చల్లగా ఉన్నదా? మాకు లేదా?
వారు ఎత్తుబారుడా నీ పంచేదిరా పంచ లేదా ఆ, అరే మావా, అరే మావా, నా పంచేదిరా. చూడే వాడి అరే మావా, మావా, నా పంచేది ముట్టరా మావా, నా పంచరా. అరే మావా, నా పంచరా ఏడ జరిపింది చూడరా మావా, ప్లీజ్ రా. అందుకే ఎవరి దారి చేతితో పట్టుకోమనేది గాలి కుదిలేసి తిట్టే జారిపోతాయి అరే రే మావా, బండి మీద మావా, తీసురా మావా. చల్లకుందన్నావు కదా ఏం కదా పద అరే రే మావా, నువ్వన్నా చెప్పరా మావా, ప్లీజ్ రా మావా, పరుగు మనకి పోతుందిరా. ఏంది ఆడపోతావులే రారా అరే మావా, మావా, ప్లీజ్ రా, బండి మీద తీసురా మావా, ప్లీజ్ రా. ఉండు. దరా పట్టుకో ఎదుబారు పెదవారు ఇది మన కాలేజేనా ఒకసారి గిచ్చు తెలియదులే మన కాలేజేరా అవును మావా ఈరోజు మన కాలేజీలో అమ్మాయిని చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదురా చూడు మావా, ఫ్యాషన్ షోలో మోడల్స్ కన్నా మన కాలేజీ అమ్మాయిలు అందంగా ఉన్నారు. అదేమీ లేదురా రోజు స్నానం చేయకుండా పేడ మొహాలు వేసుకొచ్చేవాళ్ళు కదా మనకేం అర్థం కాలే ఈ రోజు స్నానం చేసేటప్పుడు సర్ఫెక్స్ లెస్ రుద్దునట్టున్నారు రా మెరిసిపోతున్నారు రా ఒక్కొక్కరా ఏయ్, స్కూటీకి మర్చిపోయాను నువ్వు వెళ్తుండు నేను ఇప్పుడే వస్తాను. హాయ్ హారిక నైస్ డ్రెస్ థ్యాంక్స్. గుడ్ మ్యాచింగ్ పైనేనా లేక లోపల కూడానా ఎరా నీకు కొంచెం కూడా బుద్ధి లేదా అసలు? అబ్బా లేదు లేదు వేస్తే కొనుక్కుంటా వాళ్ళు ఉన్నారు ఈరోజు అమ్మాయిలు ఏమైంది రీమికా హారిక ఏమైంది? ఆ సుభాష్ గారు చాలా నీచగా మాట్లాడుతున్నాడు. సుభాష రేయ్ రండ్రా. రేయ్ మన కాలేజ్ అమ్మాయిలు రా, చూసి ఆనందించాలి తప్ప కామెంట్ చేసి క్యారెక్టర్ పోగొట్టుకోకూడదు. నీతో చెప్పుకున్న క్యాటర్ కదరా నాది వెళ్ళి పని చేసుకో రేయ్ ఆడపిల్లల జోలికి వస్తే అడ్డంగా నరికేస్తా. నరికించుకుంటారు మరి దా దా దా, వచ్చి నరకు నరకు రేపట్టుకోరా రేయ్ నా బొచ్చు కూడా పీకలేవరా. నా కాలు రేపు పట్టుకున్నావు కదా నీ అంత చూస్తా పోరా. రారా ఏయ్ ఇదేంటి ఇలా చేసింది? ఇంటి పరువు మొత్తం ఈదులో పెట్టింది. అయిన వాళ్ళ చేత కాని వాళ్ళ చేత మాటలు పడేలా చేసింది. నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నా, ఈ ముద్రష్టపదానికి చదవద్దు, నా కొడుకిచ్చి కట్టపెడితే పడుంటాదని. ఇన్నారా? దీని సంగతి ఎవ్వరం మొత్తం తెలిసే చెప్పినా. లేచిపోయేదాకా మీ ఇద్దరికి తెలియలే. ఎక్కడున్నా ఎతికి తీసుకురండి, నా కొడుకిచ్చి తాళి కట్టిస్తా. ఆ పని మీ ఏడుపులు. ఈ తాళి కట్టడాలు తలంబరాలు పోసుకోవడాలు ఏం లేవు. వాళ్ళిద్దరిని కలిపి చంపి తీసుకురమ్మని చెప్పిన. వాళ్ళిద్దరి శవాల్ని కలిపి కసిగా తగలపెడతా. నా ఫోను అయ్యా ఎరా ఎవడున్నారు వాళ్ళు? రాజమండ్రి నుంచి రాజోలు, రాజోలు నుంచి వైజాగ్, వైజాగ్ నుండి హైదరాబాద్ ఇది తిరుగుతున్నావయ్యా. ఇటీరా మామా, వాళ్ళు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తా. వద్దు, నా పరువు పోయాక ప్రజల్లో నా గౌరవం పోయాక వాళ్ళు నాకు ప్రాణాలతో వద్దు. దొరికిన వెంటనే చంపి పారేయండి. సరే మామా, తీరా బండి. ఏమైంది మురళి? ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. మరి ఇప్పుడు ఎలా? హలో బ్రదర్ వాట్ హ్యాపెండ్? పెట్రోల్ అయిపోయింది బాస్. మరి అదే గర్ల్ ఫ్రెండ్తో వచ్చినప్పుడు ట్యాంక్ ఫుల్ చేసుకోవాలి బాస్. మా పరిస్థితి వేరు బాస్. ఏంటి బాస్ ఎక్కడికి వెళ్తున్నారు? చాలా లాంగ్ వెళ్ళాలి బాస్. ఓ ఓకే. ఆకలేస్తుంది. దగ్గరలో ఏమైనా హోటల్స్ ఉన్నాయా? ఓ 2 కిలోమీటర్స్ వెళ్తే పంజాబీ డాబా ఉంది. మీరు అక్కడికి వెళ్తే తినడానికి ఏమైనా దొరకచ్చు. ఓకే. థ్యాంక్ యూ. ఓకే హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ బాస్. తిందాం పద. బ్రష్ చేయాలి.
ఆ జోబీలో 100 రూపాయలు ఉన్నాయే తీసుకుపో. అన్నా 2 బ్రష్లు ఒక పేస్ట్ ఇవ్వన్నా. అమ్మాయి వెళ్ళినప్పటి నుండి తాగుతూనే ఉన్నారు. ఆపండి. ఏ ఎల్లు లోపలికే. ఎవరు లేరు, వెళ్దామా? పోనీ పోనీ పోనీ. ఏడున్నారా? అదిగో పోనీ పోనీ పోనీ. తిప్పు తిప్పు తిప్పు. రే మామ రండి 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 రారా రారా రే నువ్వు కమన్ దగ్గర దిగు 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 కమన్ దిగు రా మామ రారా రారా నువ్వు దగ్గర నువ్వు పరిగెత్తా 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 పరిగెత్తా. పీకి వచ్చిన జిప్పు బాగా ఎల్లుడు మావాడ పీకినావు కదా రారా రారా పరిగిరా రారా ఎత్తుకోదా పరిగిరా. తప్పించుకున్నారు మా. వాడు ఆడ దొరికి ఆడ నరికి అవతల పడేయండి రా. తీయండి బండ్లు.